హైదరాబాద్లో బాంబు పేలుళ్లు నగరజీవికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. పేలుళ్లకు బాధ్యులైన వారెవరో, అందుకు కారణాలేమిటో అలా ఉంచితే అకస్మాత్తుగా ఈ బాంబు పేలుళ్ల పిడుగుపాటుకు గురై శవాల గుట్టల్ని చూసి హాహాకారాలు, ఆర్తనాదాలు విని ఆ షాకు నుంచి కోలుకోలేని మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేని పరిస్థితి. యాంత్రిక జీవితంలో నిత్యం సమస్యల్లో నుంచి సమస్యల్లోకి అడుగుపెట్టే బడుగు జీవికి ఇప్పుడు కొత్తగా వచ్చిపడిన ఈ సమస్య ఎటువంటి ఇబ్బందులకు గురిచేస్తోందో. ఇది గోకుల్ చాట్ బండార్, హైదరాబాదీలకు అత్యంత ఆమోదయోగ్యమైన ఓ స్నాక్ సెంటర్. ప్రతిరోజు వందలాది మందికి చాట్ తినిపించే ఈ మినీ టూరిస్ట్ సెంటర్ కోటిలో కిటకిటలాడే ట్రాఫిక్ మధ్య గుమగుమలాడుతూ దర్శనమిస్తుంది. సరిగ్గా 4 నెలల క్రితమే ఇక్కడి పండుగ వాతావరణం ఒక్కసారిగా బాంబు పేలుళ్లతో శ్మశానంగా మారిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఆ చుట్టుపక్కల బస్తీల్లో చాలామంది అదో రకమైన మానసిక స్థితిలోకి వెళ్ళిపోయారు. చీకటైతే భయం, మనుషుల్ని చూస్తే భయం. ఆ పైన రాత్రి వేళల్లో కోటి సెంటర్లో ఉన్న గోకుల్ చాట్ బండార్ వైపు నుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నట్లు, మరెవరో అక్కడికి తినడానికి రమ్మంటున్నట్లు పిలుపులు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని కొంతమంది అక్కడ సాధారణంగానే రాత్రిళ్లు సంచరిస్తూ ఉంటారు. వీరికి తోడు భిక్షాటన చేసేవాళ్లు అక్కడ తాము తెచ్చుకునేవేవో తింటూ కనిపిస్తారు. ఇక తమదైన భయంతో వీళ్లను చూసిన కొత్త భయస్థులకు హడలి బిక్కచచ్చిపోతున్న ఫీలింగ్. ప్రేతాత్మల్లా మారిన బాంబు పేలుళ్ల మృతులే తమను అక్కడికి ఆహ్వానిస్తున్నాయంటూ భాష్యాలు చెప్పేవాళ్లు ఇక్కడి బస్తీలో కనపడతారు. నుంచి వస్తా అంటే భయం అవుతుంది. తెల్లందాకా కరెంటు లేదు, భయం భయం. ఒక మొగోళ్ళు తిరుగుతా అంటారు. ఇంకా పోలీసు వాళ్ళు లేరు, ఏం లేదు, కష్టంగా ఉన్నది. ఆడ ఆ శబ్దాలు ఇట్లా వినబడతా అంటే భయం అనుకుంటా, దయ్యాలాగా, మనుషులు దొంగల్లాగా భయపట్టించినట్టు, ఆడోళ్ళని ఆగనట్టు బెదిరించినట్టు భయం అవుతుంది. ప్రాణ భయం ఉంది సందుల. ఇవి బాంబు పేలుళ్ళు మనకు మిగిల్చి వెళ్లిన సరికొత్త సవాళ్లు. సగటు జీవి ఇప్పుడున్న సమస్యలతోనే సతమతమవుతుంటే కొత్తగా వచ్చిపడిన ఈ ఉపద్రవంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇటువంటి మానసిక స్థితికి లోనవుతున్నట్లు కనపడుతుంది. తాము చూసి విని తట్టుకోలేని సంఘటనల మూలంగానే ఇటువంటి మానసిక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని మెడికల్ సైన్స్ చెప్తుంది. భయానక పరిణామాలతో తమ ప్రమేమేమీ లేకుండానే ఇటువంటి బలవంతపు కౌగిళ్లలోకి చేరి ఉక్కిరి బిక్కిరయ్యే సగటు మనిషి రేపు మరెన్ని వికృత చేష్టల్ని ఇలా చేతలుడిగి చూడాలోనన్న ఆలోచనలే గుండెల్ని పిండేస్తున్నాయి. హే భగవాన్!